గాజువాక సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ గాజువాకలో వాతావరణం వేడెక్కుతుంది. ఆయా పార్టీలు బలాబలాలు నిరూపించుకుంటున్న తరుణంలో తెదేపా వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. తాజాగా గాజువాక 66, 67 వార్డులకు చెందిన వైకాపా మహిళా కార్యకర్తలు ఆ పార్టీని వీడారు. పల్లా వెంటే ఉంటామంటూ పార్టీ కండువాలు వేసుకున్నారు. వీరందరినీ సాధారణంగా ఆహ్వానించిన పల్లా మహిళా అభ్యున్నతికి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నారు. సూపర్ 6 పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్నామని తెలిపారు. పార్టీలో ప్రతి మహిళకు గౌరవం ఇచ్చేలా ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, గోమాడ వాసు సింగూరు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువాక ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారిని చూసి, అలాగే ఎంపీ భరత్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మాకు పోటీ చేస్తున్నారు. గాజువాక నియోజకవర్గంలో ఈ రోజు నారా చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్క మహిళా కార్యకర్తలు, మగవాళ్ళు కానీ అందరూ, ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు మాకే అన్యాయమే జరిగింది, ఎవరికి ఏమి చేస్తారన్న హామీలు ఏమి నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతూ అనవసరంగా ఆ పార్టీలో ఉన్నాం మేము ఇన్ని రోజులు, ఇలాంటి నీచమైన పార్టీలో మేము పనిచేసామని చాలా మంది బాధపడుతూ ఈ రోజు అభివృద్ధి చూసి చంద్రబాబు అయితే మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తారనే ఆలోచనతోటి ఈ రోజు మా గాజువాక మహిళలు పెద్ద ఎత్తున మా పార్టీలో జాయిన్ అవటం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కరు ఈ రోజు మా 69 వార్డులో కూడా దాదాపు 100 కుటుంబాలు రేపు ఉదయం జాయిన్ అవడానికి రెడీగా ఉన్నారు. అలాగే మా మహిళలు కూడా ఎంతో మంది బాబు గారు వస్తే మళ్ళీ అభివృద్ధి బాగుంటుంది, మా పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతోటి మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. అందుకోసమే మేమందరం కూడా గాజువాకలో పెద్ద ఎత్తున భారీ మెజార్టీతోటి మా పల్లా గారిని గెలిపించాలని చెప్పేసి మేమందరం మా గాజువాక ప్రజలు అందరి తరఫున కోరుకుంటున్నాం. 67వ వార్డు నుంచి తెలుగుదేశంలో చేరటానికి మా కాపు జేఏసీ గాజువాక మహిళా అధ్యక్షురాలు అయినటువంటి అమలకంటి లక్ష్మి వాళ్ళ యొక్క సారథ్యంలో వాళ్ళ యొక్క టీం అంతా వచ్చి చేరడం జరిగింది. వాళ్ళు పల్లా శ్రీనివాస గారి ఒక వర్క్ చూసి, ఆయన యొక్క పనితనాన్ని, ఆయన మంచితనాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పల్లా శ్రీని గారితో కలిసి పనిచేయాలని వాళ్ళంతా నిర్ణయించుకొని ఈరోజు పార్టీలో చేరారండి. ఇంతవరకు ఏంటంటే ఆర్పీలని పెట్టి, గృహసారథుల్ని, వాలంటీర్ని పెట్టి నడిపిస్తున్నారో తప్పించి పార్టీలో వీళ్ళకంటూ ఎప్పుడు కూడా సముచిత స్థానం అయితే 67వ వార్డులో వాళ్ళకి కల్పించలేదు అని వాళ్ళు బాధపడడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఈ రోజు వాళ్ళంతటి వాళ్ళుగా వచ్చి మేము టీడీపీ పార్టీలో చేరుతామని చెప్పి నన్ను సంప్రదించడం జరిగింది. వాళ్ళందరూ సంప్రదించడంతో నేను పల్లా శ్రీని గారి దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని పార్టీలో జాయిన్ చేశాను. ప్రభావతి గారు, తెలుగుదేశంకి వచ్చామండి. మేము పేదలకి, సాధలకి అందరం కలిపి ఈ సేవ చేయడానికే, కష్టపడి పని చేయడానికే మేము తెలుగుదేశానికి వచ్చామండి. మీరందరూ గుర్తించి తెలుగుదేశాన్ని గెలిపిస్తారని మీ యొక్క ఆశీస్సులు